కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట తిమ్మక్పల్లి గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేపట్టారు. వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టి 3 నెలలు గడుస్తున్నా విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కేటాయించలేదని తెలిపారు. వ్యవసాయ భూముల వద్ద కరెంటు లేకపోవడంతో వరి తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వేసిన తూకం ఎండిపోయే పరిస్థితి ఉందని తెలిపారు. విద్యుత్ అధికారులు పంటలకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు వచ్చే వరకు ఆందోళన చేస్తామని మెదక్ కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులను సముదాయించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అడేసిపోయారు. 23 రోజులు అవుతుంది. ఇప్పటికీ 3 కంబాలు తీరు చెట్టిపోయారు. పెద్ద వర్షం పడితే మాకు పోలే రాదు, ముజులైన చేయరాదు, ఏమి చేయరాదు. ఏకి ఫోన్ చేసినాం, ఏ దగ్గరకు పోయినాం, ఎస్సీ దగ్గరకు పోయినాం, డి దగ్గరకు పోయినాం. మా ఊరు మొత్తం పై కలిసినాం. రైతులమంతా ఎంతమంది కలిసినాము. వాళ్ళు ఓకే మేము శాంక్షన్ చేసినాం బై కాంట్రాక్టర్ చెప్పుకుంటాం. కాంట్రాక్టర్ పోతే నాకు సంబంధం లేదు బై ఏకి చెప్పుకుంటాం. ఏ అసలే ఫోన్లో పట్టాడు మొత్తం మీద మొత్తం ఏంటంటే మన తిమ్మపల్లి ఏ రైతు చేసినా ఫోన్లో పట్టాడు. మాకున్న ఇబ్బంది ఇది. మా కరెంటు సమస్య నేను రైతుల సమస్య విలేజ్ ఏమైనా కానీ రైతుల సమస్య. మళ్ళీ ట్రాక్టర్ ఉన్నరారు, ట్రాక్టర్ పోతే అంతది. అట్లా ఉన్నాయి మా పరిస్థితి. రోజులైన పరిస్థితి, ట్రాన్స్ఫార్మర్ పరిస్థితి మొత్తం పరిష్కరించాలని మీ అందరి ద్వారా గవర్నమెంట్ కోరుకుంటాం. ఏమైందంటే ఓవర్లోడ్ కింద